రైతాంగానికి నమస్తలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా శ్రీవరి సాగు, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులంటున్న అధికారులు. కందిలో పెరిగిన చీడపీడల బెడద నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు. మిరప తోటల్లో ముడత తెగులు ఉధృతి నివారణకు శాస్త్రవేత్తల సూచనలు. పంట ఎదుగుదలకు ఎగ్ అమినో యాసిడ్ రైతు స్థాయిలో తయారీ విధానంలో శిక్షణ ఇస్తున్న ప్రకృతి వ్యవసాయ విభాగం. వరి సాగులో నూతన అధ్యాయానికి నాంది పలికిన విధానం శ్రీవరి సాగు. మంచి ఫలితాలు అందించిన కూలీల సమస్య మాగాణి భూముల్లో ఆరుతడిగా పండించడంలో శ్రమ అధికంగా ఉండటంతో అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ వరిలో అధిక దిగుబడి సాధించేందుకు మంచి మార్గంగా నిలవటంతో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ప్రాంతంలో ప్రయోగాత్మకంగా రైతులచే సాగు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు. సాధారణ వరి సాగులో రైతుకు శ్రమ, ఖర్చు ఎక్కువ. కిలో ధాన్యం పండించాలంటే దాదాపు 3500 లీటర్ల నీరు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. నాటిన దగ్గర నుండి కంకి తయారయ్యే వరకు ప్రతి మడిలో ఎప్పటికీ నీరు నిల్వ ఉండాలి. అలాగే ఎకరం పొలానికి అవసరమయ్యే నారు పెంచడానికి 25 నుండి 30 కిలోల విత్తనం అవసరమవుతోంది. ఇంతా చేస్తే ఎకరాకు 30 నుండి 40 క్వింటాళ్ల దిగుబడి దాటడం లేదు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే దిశగా వరి సాగులో నూతన అధ్యాయానికి నాంది పలికింది శ్రీవరి సాగు. ఈ విధానాన్ని సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అని పిలుస్తారు. ఈ విధానంలో వరి సాగు చేసిన రైతులు దాదాపు 50 నుంచి 100% అధిక దిగుబడిని సాధించారు. ఎకరాకు కేవలం 2 కిలోల విత్తనాలే అవసరమవుతాయి. ప్రత్యేక రకమైన విత్తనాలు అవసరం లేదు. నేలల రకాలను బట్టి సాధారణంగా వాడుకలో ఉన్న విత్తనాలే వాడుకోవచ్చు. 8 నుంచి 12 రోజుల వయసున్న నారును నాటుకోవాల్సి ఉంటుంది. మొక్కల మధ్య ఎటు చూసినా 10 నుండి 12 అంగుళాల దూరంలో నాటుకోవాలి. దీంతో ఎక్కువ దుబ్బు చేతతో పైరు ఏపుగా పెరుగుతుంది. పెట్టుబడి తక్కువగా ఉండటం, దిగుబడులు అధికంగా వస్తుండటంతో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం నిమ్మతొర్లాడ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం విభాగం అధికారులు రైతుల చేత ప్రయోగాత్మకంగా శ్రీవరి సాగు చేయిస్తున్నారు. శ్రీవరి అనేది ఒక పద్ధతి అండి. శ్రీ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. ఈ పద్ధతిలో వరిలోని అత్యధికమైన దిగుబడులు సాధించడం ఎలాగా, తక్కువ నారుతో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించడమే ఈ శ్రీవరి పద్ధతిలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం. శ్రీవరి పద్ధతికి వచ్చేసరికి మనము లేత నారుని ఉడిపించడం అన్నది ప్రధానమైన పని కింద తీసుకోవటం జరుగుతుంది. ఈ లేత నారుని ఉడిపించడానికి ముందు నారు యాజమాన్య పద్ధతులు మనము చేపట్టవలసి ఉంటుంది. నారుమడిని తయారు చేసేటప్పుడు సాధారణ పద్ధతిలో కాకుండా ఎత్తు నారుమడిలో, మిరపకు వేసే నారుమడిలాగా ఎత్తు నారుమడిలోని నారును పెంచవలసి ఉంటుంది. అలాగే నారు డైరెక్ట్గా మడిలో కాకుండా కిందన ఒక షీట్ కానీ, ప్లాస్టిక్ షీట్ కానీ, లేదా అరటి డొప్పలు కానీ, అరటి ఆకులు కానీ వేసి దాని మీద మట్టిని పోసి దాని మీద ఘనజీవామృతాన్ని వేసి అప్పుడు నానబెట్టి మండి కట్టిన వరి విత్తనాలను కానీ మనం వేసుకొని దాని మీద మరలా ఒక వరుస ఈ ఘనజీవామృతాన్ని కానీ మనం వేసుకున్నట్లయితే మనకి 8 రోజుల్లో మంచి నారు తయారవుతుంది. 2 నుంచి 3 ఆకులు వచ్చే నారు 8 రోజులకల్లా మనకి సిద్ధమవుతుంది. అటువంటి నారుని తీసుకొచ్చి మనం ప్రధాన పంటలో నాటవలసి ఉంటుంది. ప్రధాన పంట తయారీ విషయానికి వచ్చేసరికి సాధారణ పద్ధతిలో మనం ఎలా తయారు చేస్తామో ఆ విధంగానే తయారు చేసుకోవాలి. అక్కడి వరకు సాధారణ వరికి శ్రీవరికి ఒకటే పద్ధతిలో ఉన్నా, ఇక్కడ శ్రీవరిలో లెవెల్ చేసుకోవటం, భూమిని అంతటినీ ఒకే స్థాయిలో ఉండేటట్టుగా లెవెల్ చేసుకోవటం అన్నది ప్రధానమైన అంశం. అలాగని లెవెల్ చేసుకున్నట్టయితే మనకి ఒక చోట నీరు నిలబడిపోవటం, ఒక చోట ఎండిపోవటం అలాంటిది ఏమీ ఉండదు. ఈ లెవెలింగ్ ఎందుకంటే అవసరము, మనం శ్రీవరిలో నేల పదును ఉంటే మాత్రం మనకు సరిపోతుంది. నారుని ఉడిచేటప్పుడు మనము శ్రీ మార్కర్ని
మనం కానీ తెచ్చుకున్నట్టయితే ఆ మార్కెట్ని మనము రెండు వైపులా తూర్పు నుంచి పడమరికి అలాగే ఉత్తరం నుంచి దక్షిణానికి రెండు వైపులా మనం తిప్పుకున్నట్టయితే ప్రతి 25 సెంటీమీటర్లకి మార్కింగ్స్ అన్నవి పడతాయి. ఆ మార్క్ దగ్గర ఎక్కడైతే 2 లైన్స్ కోయిన్సైడ్ అవుతాయో అక్కడ మనము ఈ వరి నాట్లని వేసుకోవాల్సి ఉంటుంది. లేత నారుని కొద్దిగా లేబర్ ఎక్కువ పట్టినా కూడా అలాగని వేసుకున్నట్లయితే మనకి వరిలోని ఎక్కువ సమయము మనము వరికి పిలకలు పెట్టుకోవడానికి మనం అవకాశం కల్పిస్తాము. ఇలా అవకాశం కల్పించడం వలన ఎక్కువ దుబ్బు చేస్తుంది. ఎక్కువ దుబ్బు చేయటం వలన ఎక్కువ పిలకలు రావటము, ఆ ఎక్కువ పిలకలు ఎక్కువ వెన్నులు ఇవ్వటము, అలాగే మనం మొదటి నుంచి కూడా అన్ని రకాలైన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఘనజీవామృతం ఇవ్వటము, అలాగే ప్రధాన పంటలోని 4 సార్లు ద్రవజీవామృతం పారించడము, ప్రధాన పంటలోని పంట కంటే ముందు ఈ పిఎండిఎస్ని వేసి కలియదొన్నటము, ఇలా భూమిని మనం పూర్తిగా సత్తువు చేసుకోవటం వలన మనం సాధారణ దిగుబడి కంటే చాలా ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే శ్రీవరి సాగు చేస్తున్న రైతులు ఆశించిన దిగుబడులు పొందుతున్నారు. అయితే ఈ విధానంలో కలుపు నివారణకు నారు నాటిన 10 రోజుల నుంచి కోనోవీడర్ లేదా రోటరీ వీడర్ను ఉపయోగించాలి. పొలం ఎప్పుడూ తడిగా ఉండాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. సేంద్రియ ఎరువులను బాగా వాడి భూసారాన్ని పెంచాలి. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో పాటు కొంచెం శ్రమిస్తే ఈ సాగు విధానంలో ఎకరాకు 45 నుండి 60 బస్తాల దిగుబడి సాధించవచ్చు. శ్రీవరి సాగు అనేది గత 5 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాము. ఈ శ్రీవరి సాగు అనేది అధిక దిగుబడులకు చాలా బాగుంటుంది. విత్తన ఖర్చు అనేది తగ్గుతుంది. 30 కేజీల విత్తనాన్ని వేయాలి సాధారణ వరి పద్ధతికి. వీటికైతే దాదాపుగా 2 కేజీలు విత్తనాలు అనేది సరిపోతుంది. అక్కడ విత్తన ఖర్చు అనేది రైతుకు మిగులుతుంది. అదేవిధంగా ఈ శ్రీ ప్యాడీలో ప్రధానంగా తెగుళ్ళు, పురుగుల యాజమాన్య పద్ధతులకు వచ్చేసరికి సాధారణ పద్ధతిలో సాగు చేసే వరి పంటకు ఈ యొక్క శ్రీ ప్యాడీకి చాలా తేడా ఉంటుంది. సాధారణ పద్ధతిలో వరికి తెగుళ్ళు, పురుగుల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో పురుగులు, తెగుళ్ళు అసలు దీనికి రావడానికి ఆస్కారం అనేది ఉండదు. అదేవిధంగా రైతులకు ఎక్కువ దిగుబడి రావడానికి కూడా ఈ శ్రీ ప్యాడీ అనేది అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క వేసుకున్న తర్వాత ఒక 20 రోజుల వ్యవధిలో కోనోవీడర్స్ అనేది మధ్యలో తిప్పాలి. ఈ కోనోవీడర్స్ తిప్పడం వల్ల ఏంటంటే ముఖ్యంగా కలుపు సమస్య అనేది ఉండదు. అలాగే ఈ కోనోవీడర్స్ మధ్యలో తిప్పడం వల్ల పిలక శాతం అధికంగా వస్తుంది. దాదాపుగా 50 నుంచి 60 పిల్లలు అనేది వస్తుంది ఈ శ్రీ ప్యాడీలో. ఈ సాధారణ పద్ధతి కంటే వీటికి చాలా తేడా ఏంటంటే పెట్టుబడిలో తేడా ఉంటుంది. అలాగే దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. కందిలో చీడపీడల ఉధృతి పెరిగింది. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత పిండి దశల్లో ఉంది. ఈ సున్నితమైన దశలో ఎండు తెగులు, మారుకామచ్చల పురుగు, శనగపచ్చ పురుగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ఖరీఫ్ కంది పంటకాలం సాగు చేసిన రకాన్ని బట్టి 150 నుండి 180 రోజులు. ఈసారి ఋతుపవనాలు కూడా సకాలంలో రావడంతో సమయానికి కందిని విత్తారు. ఈసారి కంది విస్తీర్ణం బాగా పెరిగింది. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చేలల్లో నీరు నిలిచి ఎండు తెగులు, ఫైటోప్తోరా, మ్యాక్రోఫోమినా తెగులు ఆశించాయి. తద్వారా పంట మొత్తం ఎండిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. కందిలో చూసుకున్నట్లయితే గత ఆగస్టు మాసంలో మనకు 2వ వారం నుంచి చివరి వారం వరకు కురిసినటువంటి భారీ వర్షాలకు మన నేలల్లో నీళ్లు నిలబడడం వల్ల చాలా చోట్ల 3 రకాల తెగుళ్ళు అనేది మనం జిల్లాలో గమనించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎండు తెగులు. ఇది మామూలుగా కందిని ఒకే రకమైనటువంటి నేలల్లో సంవత్సరాల తరబడి సాగు చేయడం వల్ల మనకు కందిలో ఈ ఎండు తెగులు అనేది వ్యాప్తి చెందడం జరుగుతుంది. మొక్క అనేది పూర్తిగా కానీ మొక్కలో కొంత భాగంగానే చనిపోవడం జరుగుతుంది. దీన్ని నివారించడానికి మనకు ఎలాంటి తెగులు మందులు అనేటివి లేవు. ముఖ్యంగా మనం వ్యాధి నిరోధక శక్తిని అంటే తెగులు తట్టుకునేటువంటి రకాలను సాగు చేసుకోవడం ఒకటి, తర్వాత పంట మార్పిడి చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ తెగులను మనం అరికట్టుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. రెండోది వచ్చేసి మనకు
ఫైటోప్తెరా ఎండు తెగులు. ఇది ముఖ్యంగా ఏంటంటే ఆకుల మీద కానీ కాండం మీద కానీ చిన్న చిన్న కొమ్మల మీద నీటి చుక్కల మాదిరిగా వచ్చేటువంటి ఈ మచ్చలు తీవ్రమైనప్పుడు గోధుమ వర్ణంలోకి మారి మొక్కంతా కూడా తెగులు వ్యాపించేటువంటి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే మొక్కలో కొమ్మలు అనేటివి ఎండిపోయి కొమ్మలు అనేటివి ఆటోమేటిక్గా విరిగిపోవడం జరుగుతుంది. సో దీని నివారణకు మనకు మెటలాక్సిల్ 75% పొడి మందును 3 గ్రాముల చొప్పున, లేదంటే మ్యాంకోజెబ్ అనేటువంటి మందును 50% పొడి మందును 2 గ్రాముల చొప్పున 1 లీటర్ నీటి కలుపుకొని మనం తెగులు వ్యాపించినటువంటి ప్రాంతంలో మొక్క చుట్టూ కలుపుకున్నట్లయితే మనకు ఈ తెగులు నుంచి మొక్కను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే తర్వాత చూసుకున్నట్లయితే మూడవది మనకు మ్యాక్రోఫోమినా ఎండు తెగులు. ఈ తెగులు కూడా ఏంటంటే మనకు నూలు కండే ఆకారంలో ఆకుల మీద కానీ కొమ్మల మీద కానీ ఏర్పడుతుంది. తర్వాత ఈ తెగులు అనేది ముదిరే కొద్ది ఏమవుతుందంటే మనకు ఆ నూలు కండే కాస్త గోధుమ వర్ణపు అంచులో మారేసి ఆ మధ్య భాగం అనేది తెలుపు రంగులో ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే దాన్ని మ్యాక్రోఫోమినా ఎండు తెగులుగా మనం గుర్తుంచుకోవాలి. దీనికి కూడా ఏంటంటే మనకు ఎలాంటి తెగులు మందులు లేదు. పంట మార్పిడి చేయడం, తర్వాత తెగుళ్ళు తట్టుకునే రకాలైనటువంటి WRG 65 రకాలను కనుక మనం సాగు చేసుకున్నట్లయితే ఈ కందిలో ఈ తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కంది పంట శాకీయ దశలో పూత సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కాయ తొలిచే పురుగులు అధికంగా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. రైతులు ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ ఉండాలి. పురుగుల ఉధృతి గుర్తించినట్లయితే శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ నివారణ చర్యలను చేపట్టాలి. శాకీయ దశలో ముఖ్యంగా కందిలో ఈ తెగుళ్ళు ఏదైతే ఆశించి నష్టపరుస్తాయో పూత సమయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండి పూతను ఆశించేటువంటి కాయ తొలిచే పురుగులు 4 రకాలు ఉంటాయి. ఆ శనగపచ్చ పురుగు కానీ, లద్దె పురుగు కానీ, తర్వాత మారక మచ్చల పురుగు కానీ, ఇలాంటి రకాల పురుగులు కనుక మనకు పూత సమయంలో ఆశించినట్లయితే మనం తీవ్రంగా నష్టపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కావున రైతులందరూ కూడా పూత సమయంలో ముఖ్యంగా అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి ఒక మందును కనుక మనం లీటర్కు 5 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పూత సమయంలో ఆశించేటువంటి పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన వాణిజ్య పంట మిరప వివిధ ప్రాంతాల్లో 30 నుంచి 40 రోజుల దశలో ఉంది. మొక్కల్లో కొమ్మలు సాగి ఇప్పుడిప్పుడే పూత వస్తోంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న చిరుజల్లులు, మబ్బుల వాతావరణం కారణంగా రసం పీల్చు పురుగులు ఆశించడంతో ముడత తెగులు ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల ఈ తెగులు ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించారు. రసం పీల్చు పురుగుల నివారణకు రైతులు పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఏ వెంకట్రెడ్డి. ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప మెట్ట ప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే రైతులు ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, భూములకు అనుగుణంగా రకాలను ఎంచుకుని సాగు చేశారు. వివిధ ప్రాంతాల్లో మిరప 30 నుండి 40 రోజుల దశలో ఉంది. కొమ్మలు శాఖీయంగా అభివృద్ధి చెంది పూత వచ్చే పరిస్థితుల్లో పైరు ఉంది. అయితే ప్రస్తుతం పడుతున్న చిరుజల్లులు, మబ్బు వాతావరణం కారణంగా మిరపలో ముడత తెగులు ఆశించింది. ఇటు రైతులు పంట పొలాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో పురుగు మందులు పిచికారీ చేయలేకపోతున్నారు. దీంతో మిరపలో ముడత తెగులు ఉధృతి పెరుగుతోంది. ముఖ్యంగా ఇందులో 2 రకాల ఆకుముడత తెగుళ్లు కనిపిస్తున్నాయి. పై ముడత తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందితే తెల్లనల్లి ద్వారా కింది ముడత వస్తుంది. ఆకుముడత వల్ల పైరు తొలి దశలోనే దెబ్బతిని రైతు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది. కాబట్టి ఈ కీలక దశలో ఈ 2 పురుగులను అరికట్టినట్లయితే పైరు ఎదుగుదల బాగా ఉండి మంచి దిగుబడులను సాధించేందుకు ఆస్కారముంటుంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఏ వెంకట్రెడ్డి. కొత్త ఆకులు మొదలైనప్పుడు వెంటనే సుమారుగా 15 రోజుల వయసులో 1 ఎకరాకి సుమారుగా 8 కిలోలు ఫిప్రోనిల్ గుళికలు, అంటే మనకు మార్కెట్లో రీజెంట్ గుళికలు దొరుకుతాయి. ప్రతి చెట్టు దగ్గర గుంతలాగా తీసి అందులో ఈ గుళికలు వేసి మట్టి కప్పినట్లయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇదే గుళికలను మళ్ళీ సుమారుగా 45 రోజుల దశలో మరొకసారి 8 కిలోల గుళికలు కనుక వేసుకున్నట్లయితే, ముఖ్యంగా దీనివల్ల మరొక లాభం ఏంటంటే చిరుజల్లులు పడేటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మనం పురుగు మందులు పిచికారీ చేయడానికి అవకాశం ఉండదు. అలాంటి సందర్భాల్లో మనం గుళికలు కనుక వేసుకున్నట్లయితే ఈ గుళికలు చాలా సమర్థవంతంగా పనిచేసి ఈ పురుగును చాలా సమర్థవంతంగా అరికడుతుంది. పిచికారీ విషయానికి వస్తే
ఈ పురుగులన్నీ కూడా ఆకుల అడుగు భాగంలో ఉంటాయి కాబట్టి ఆకుల అడుగు భాగం బాగా తడిచేటట్టుగా పిచికారీ చేసుకోవాలి. ఆ ఉధృతి కనుక చాలా తక్కువగా ఉన్నప్పుడైతే మామూలుగా మనము ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు కానీ, లేకుంటే ఫాసాలోన్ అంటే జోలోన్ లాంటి మందులు అయితే 3 మిల్లీలీటర్లు కానీ, లేకుంటే డయాఫెన్ థైయూరాన్ అంటే పెగాసిస్ లాంటి మందు అయితే సుమారుగా 1.5 గ్రాములు కానీ, లేకుంటే ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసైడ్ అంటే ట్రేసర్ లాంటి మందులు 0.3 గ్రాముల చొప్పున ఈ మందులను మార్చుకుంటూ మనం పిచికారీ చేసుకోవాలి. తెల్లనల్లి పురుగుల ద్వారా కింది ముడత ఆశిస్తుంది. ఇది ఆశించిన ఆకులు తిరగబడిన పడవ ఆకారంలో కనబడతాయి. దీంతో దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదముంది. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి పురుగుల నుండి పైరును కాపాడుకోవాలి. రెండవ రకమైనటువంటి ముడత కింది ముడత. ఇది నల్లి ద్వారా ఆశిస్తూ ఉంటుంది. ఈ నల్లి కూడా లేత ఆకుల అడుగు భాగంలో గుంపులుగా ఉండి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా తిరగబడినటువంటి పడవ ఆకారంలోకి మారిపోతాయి. అంటే ఆకులన్నీ కూడా కిందికి ముడుచుకొని పోతూ ఉంటాయి. తర్వాత మొక్క కనుక చూసుకున్నట్లయితే మొక్క అంతా కూడా ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి ఉంటాయి. తర్వాత ఈ కాయల నుంచి కూడా అవి ఒక్కోసారి రసం పీల్చడం వల్ల కాయలన్నీ కూడా వంకర టింకరగా మారడం, పైరు ఎదుగుదల బాగా దెబ్బతిని దిగుబడులు గణనీయంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. నల్లి అనే పురుగు అనేటువంటిది ముఖ్యంగా ఎక్కడైతే పైరు పైన నీడ పడుతుందో ఆ నీడ పడినటువంటి ప్రాంతంలో ముందు మొదలయ్యి ఆ తర్వాత పైరంతా కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిరప పైరు పైన నీడ పడకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత గట్లపైన ఉన్నటువంటి కొన్ని రకాల కలుపు మొక్కలు కూడా నల్లి పురుగుకు కానీ అటు తామర పురుగులు కానీ ఆశ్రయం కల్పిస్తాయి. కాబట్టి ఈ కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా పురుగు మందుల విషయానికి వస్తే నల్లికి సంబంధించినటువంటి మందులు ముఖ్యంగా మనకు మార్కెట్లో దొరికేటువంటి మందులలో డైకోఫాల్ అనేటువంటి మందు అయితే 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు, లేదా ప్రోపర్గైట్ అంటే ఓమైట్ లాంటి మందులు అయితే 2 మిల్లీలీటర్లు, డయాఫెన్థూరాన్ అంటే పెగాసిస్ లాంటి మందు అయితే 1.5 గ్రాములు, లేదా మనకు మార్కెట్లో మనకి ఓబెరాన్ లాంటి మందులు కూడా దొరుకుతూ ఉంటాయి. అవి 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున, లేదా పాత మందులైనటువంటి వెటబుల్ సల్ఫర్ అంటే నీటిలో కరిగేటువంటి గంధకం అయితే 3 గ్రాములు. ఈ రకంగా మనకు 4-5 రకాల మందులు ఉన్నాయి. వీటిని మార్చుకుంటూ మనం పిచికారీ కనుక చేసుకున్నట్లయితే ఈ నల్లి పురుగును మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అయితే నల్లి పురుగులు కనుక ఆశించినప్పుడు తప్పకుండా మిరప పైరులో మాత్రం ఎట్టి పరిస్థితులలో ఎసిఫేట్ అనేటువంటి మందు కానీ, లేకుంటే కార్బరిల్ కానీ, లేకుంటే స్పైనోసైడ్ లాంటి మందులు పిచికారీ చేయకపోవడం చాలా మంచిది. ఇవి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే అవి తామర పురుగుల మీద బాగా పనిచేసినప్పటికీ కూడా నల్లి ఉధృతి ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రసం పీల్చే పురుగులు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అనేటువంటి మందులు పిచికారీ చేసుకోకుండా మనం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ ఉన్నటువంటి కీలక దశలో ఉన్నటువంటి 2 రకాల పురుగులను మనం సమర్థవంతంగా అరికట్టుకొని అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పంట విత్తడం మొదలు కోత వరకు కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. ముఖ్యంగా పంట ఎదుగుదలలో పూత కాత సమయం చాలా కీలకమైంది. ఈ సమయంలో రైతులు అధిక ఖర్చుతో రసాయన మందులను పిచికారీ చేస్తుంటారు, కానీ ఫలితం ఉండట్లేదు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయంలో ఎగ్ అమినో యాసిడ్ పిచికారీ ద్వారా చాలా మంది రైతులు సత్ఫలితాలు పొందుతున్నారు. అయితే రైతు ఏ స్థాయిలో ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలియదు. ఎగ్ అమినో యాసిడ్ తయారీ విధానం ఎలానో ఇప్పుడు చూద్దాం. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించడంతో పాటు నాణ్యమైన క్రిమిసంహారకరహిత దిగుబడులు సాధించాలనే ధ్యేయంతో అందుబాటులోకొచ్చిందే ప్రకృతి వ్యవసాయం. విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుల మందుల వినియోగం వల్ల భూమి నిస్సారంగా మారుతోంది. దిగుబడులు తగ్గిపోతున్నాయి. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సేంద్రియ ఎరువులు, కషాయాలు రైతుల స్థాయిలో తయారు చేసుకునే విధంగా ప్రకృతి వ్యవసాయం విభాగం వారు అవగాహన కల్పిస్తున్నారు. ఏ పురుగుకు ఏ కషాయం, ఏ చీడకు ఏ ద్రావణం కొట్టాలో కూడా చెబుతున్నారు. వాటిని రైతుల చేత తయారు చేయిస్తూ పెట్టుబడులను తగ్గిస్తున్నారు. ముఖ్యంగా పంట పూత కాత దశలో ఎగ్ అమినో యాసిడ్ సత్ఫలితాలను ఇస్తుండటంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు రైతులకు దీని తయారీ విధానం పట్ల శిక్షణ ఇస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలోని పంట ఎదుగుదలకు ఉపయోగించే అతి ముఖ్యమైన గ్రోత్ ప్రమోటర్స్, ప్రకృతి సిద్ధంగా తయారు చేసుకునే గ్రోత్ ప్రమోటర్స్లోని కోడిగుడ్డు నిమ్మరసం అనేది ఎగ్ అమైనో యాసిడ్ అనే సొల్యూషన్ చాలా ముఖ్యమైన ద్రావణం. అది
ఇది తయారు చేసే విధానం ఏంటంటే ఇందులో ఉపయోగపడేవి మనకి కోడిగుడ్లు, నిమ్మకాయలు, కొద్దిగా పావు కేజీ బెల్లము అవసరమవుతాయి. ఈ కోడిగుడ్లు ఒక యూనిట్ స్టార్ట్ చేసుకుంటే 12 గుడ్లు తీసుకొని ఇవి పెట్టుకొని తయారు చేయడానికి ఒక ప్లాస్టిక్ వెసల్, ఒక 5 లీటర్లు పెట్టే ప్లాస్టిక్ వెసల్ అనేది ఈ 12 గుడ్లని ఆ వెసల్లోని అమర్చి దాంట్లో ఈ నిమ్మకాయల్ని 50 60 అక్కడున్న నిమ్మకాయ సైజుని బట్టి నిమ్మరసం పిండేసి ఆ నిమ్మరసాన్ని ఈ వెసల్లో కోడిగుడ్లన్నీ అమర్చిన తర్వాత మునిగేటట్లు ఆ నిమ్మరసాన్ని వేయాలి. మునిగిన తర్వాత కోడిగుడ్ల పై భాగంలో సుమారు 1 ఇంచు ఎత్తులో నిమ్మరసం నిలబడి ఉండేటట్లు మనం నిమ్మరసం నింపుకోవాలి. ఈ విధంగా నిమ్మరసం గుడ్లలో అంటే నిమ్మరసంలో గుడ్లు ఉన్న తర్వాత క్షణం నుంచే మనకి నిమ్మరసంలో ఉన్న సిట్రిక్ యాసిడ్ అనేది గుడ్ల పై పెంకుని లోపల ఉన్న తెల్లసొన పచ్చసొనని కరిగిస్తాడు. సిట్రిక్ యాసిడ్ వల్ల అందులో ఉన్న ఆర్గానిక్ మూలకాలన్నీ కూడా కరగడం స్టార్ట్ అవుతాయి. అంటే ప్రోటీను, ఈ కొవ్వులు ఇవన్నీ కూడా కరగడం స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా వేసినాక మనం లిడ్ క్లోజ్ చేసుకుంటాం. ఇక్కడ లిడ్ అనేది ఈ వెసల్ అనేది ప్లాస్టిక్ అయినా లేదా గాజు అయినా కావచ్చు, గాజు ఏదైనా క్లోజ్ చేసుకొని వేసుకుంటాము. ఇది సుమారు 10 రోజులు ఈ విధంగా ఉండాల్సి ఉంటుంది. ఆ 10 రోజుల సమయంలో మనకి కోడిగుడ్లు అనేవి బల్జ్ అవుతూ ఉంటాయి. కోడిగుడ్లు నుంచి మనకి మొదలుగా ఈ నిమ్మరసం వెయ్యంగానే గాలి బుడగలు వచ్చే విధంగా ఉంటాయి. ఈ బల్జ్ అవుతా అంటే కరుగుతా, పై పొర కరుగుతా, లోపల పొరలు 2 కరుగుతూ ఉంటాయి. అది మొత్తం లోపల ఉన్న ఈ సిట్రిక్ యాసిడ్ వల్ల లోపల ఉన్న ఈ పెంకులో ఉన్న కాల్షియం కార్బోనేట్లో ఉన్న కాల్షియము, అలాగే మాంసకృతులు విపరీతంగా చాలా ఎక్కువ ఉంటాయి తెల్లసొనలో. అలాగే పచ్చసొనలోని కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ముందుగా అమైనో యాసిడ్స్గా విడిపోతాయి. అమైనో యాసిడ్స్ నుంచి నత్రజని, భాస్వరం, సల్ఫరు ఈ మూలకాలన్నీ కూడా, అలాగే కోడిగుడ్లో మనకి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. ఐరన్ కొద్దిగా, జింక్ కొంతమేర, ఇవన్నీ కూడా అవి కూడా మూలకాల రూపంలో అయాన్ల రూపంలో విడిపోతాయి. ఎన్ని 10 రోజులు పట్టుకు. ఈ ప్రాసెస్లో ఈ లిడ్ ప్రతిరోజు కూడా ఒకసారి తీసి మళ్ళీ కొంతసేపు ఉంచి మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లోపల గ్యాసెస్ ఫామ్ అవుతూ ఉంటాయి ఈ కరిగే ప్రాసెస్లో. ఆ గ్యాస్ అందువల్ల ఆ లిడ్ ఓపెన్ చేయకుండా 10 రోజులు ఉంచేస్తే ఆ గ్యాసెస్ ఫామ్ అవటం వల్ల ఆ పై ఖాళీ ప్రదేశంలోనే గ్యాస్ ఫామ్ అవటం వల్ల పగిలిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల రోజు ఒకసారి ఓపెన్ చేసి పగబెట్టుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. అలా 10 రోజులు అయినాక 11వ రోజు శుభ్రంగా చేతిని క్లీన్ చేసుకొని చేతితో శుభ్రంగా ఈ కంటెంట్స్ అంతా కలిపేస్తే మొత్తం పాలులాగా తెల్లగా అయిపోతుంది. ఈ గుడ్లన్నీ కూడా కరిగిపోయి మొత్తం అంతా కూడా ఇంకా ఏమీ లేకుండా నిమ్మరసంలో కరిగిపోతాయి. ఇంకా దాన్ని ఒక పల్చటి గుడ్డతో సీవ్ చేసుకొని వేరే వెసల్లోని వేసుకొని దాన్ని మనం నిలువ పెట్టుకోవచ్చు 3 నెలల వరకు కూడా. ఈ నిలువ పెట్టుకునే ముందు ఈ సొల్యూషన్లోని పావు కేజీ బెల్లము ఒక పావు లీటర్ నీటిలో కరగ తీసుకొని అది కలిపితే ఆ నిలువ సామర్థ్యం పెరుగుతుంది ఈ కోడిగుడ్డు నిమ్మరసంది. ఇది నిలువ పెట్టుకునేటప్పుడు కూడా మనం లిడ్ ఓపెన్ చేస్తూ ఉండాలి. కనీసం 2-3 రోజులకు ఒకసారైనా లిడ్ ఓపెన్ చేస్తూ గ్యాస్ని విడుదల చేస్తూ ఉండాలి. ఈ విధంగా తయారైన ద్రావణాన్ని కోడిగుడ్డు నిమ్మరసం లేదా ఎగ్ అమైనో యాసిడ్ సొల్యూషన్ అంటాము. దీన్ని మనం పంట మీద ఒకసారి పిచికారీ చేయడానికి ఒక ఎకరాకి అయితే పావు లీటర్స్ 250 ml 250 ml 100 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఏ పంట మీదైనా ఏ మొక్క మీద స్ప్రేయింగ్ చేసినా ఆ మొక్కకి ఆకు ద్వారానే ఈ పోషకాలన్నీ కూడా పీల్చుకొని లాక్కుని ఆ మొక్క ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. తద్వారా ఆ మొక్క దిగుబడి కూడా ఏ విధమైన రసాయన ఎరువులు లేకుండా పెరిగే అవకాశం ఉంది. ఈ ఖర్చు అంతా లెక్క వేసుకుంటే సుమారు 40 రూపాయల నుంచి 50 రూపాయలు, అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. 50 రూపాయలు 40 రూపాయల నుంచి 50 రూపాయల్లో పావు లీటర్ అనేది ఖర్చు అయిపోతుంది. ఇంకా కొన్ని సందర్భాలు అందరూ సామూహికంగా కలిపి చేసుకుంటే రైతులందరూ కలిసి ఇంకా తక్కువ ఖర్చు అవుతుంది. అంత సులువుగా మనం పంట మీద ఏ విధమైన రసాయన ఎరువు వేయకుండా అవసరం లేకుండానే మంచి ఎదుగుదలని మనం సాధించవచ్చు. తద్వారా దిగుబడి సాధించవచ్చు. ఇక్కడ అద్భుతం ఏంటంటే రసాయనాలు
వ్యవసాయంలోకి అంటే నేలలోకి మట్టిలోకి నీళ్ళలోకి లేకుండానే మనం మంచి దిగుబడిని పొందే అవకాశం ఉంది. గ్రోత్ ప్రమోటర్ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ కోడిగుడ్డు నిమ్మరసం. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకొలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.